ఆల్మోస్ట్ ఒక 139 పోలింగ్ స్టేషన్కు సంబంధించి డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. మైక్రో అబ్జర్వర్స్తో ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేస్తున్నటువంటిది కనిపిస్తోంది. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చినటువంటి వాళ్లకు అక్కడ టెంట్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, వివిధ ఏర్పాట్లు ఫెసిలిటేషన్ కల్పించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అదేవిధంగా వాళ్ళు ఎవరికైతే ఓటేయాలి అనుకుంటారో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా అక్కడ డిస్ప్లేస్ పెట్టడం జరిగింది. అంటే అభ్యర్థి పేరు, వాళ్ళ ఫోటో, అదేవిధంగా నంబర్, వాళ్ళ గుర్తు, వీటికి సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అవి డిస్ప్లే చేయడం జరిగింది. సో దాన్ని చూసుకొని ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మనం ఎవరికైతే వెయ్యాలి అని అనుకుంటున్నామో వాళ్ళ నంబర్, గుర్తు, పేరు, ఫోటో చూసి వెళ్ళి ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. అయినా మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక పోలింగ్ స్టేషన్లో ఓటర్ అసిస్టెంట్ బూత్స్ ఉన్నాయి. వాళ్ళని సంప్రదించి మీ యొక్క డౌట్స్ను క్లారిఫై చేసుకున్న తర్వాత, అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎవరికైతే ఓటేయాలనుకుంటారో వాళ్ళకే వెళ్ళి ఓటేయండి. బట్ ఓటు మాత్రం తప్పకుండా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మన హక్కు మనం వినియోగించుకోవాలి. ఓటు హక్కు అందరము వినియోగించుకుందాం.